హలో అండి. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సమ్మర్ వచ్చిందంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు, మామిడి పళ్ళు. ఇలా మామిడి పళ్ళు ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కదా! మామిడికాయలైనా గానీ, అన్ సీజన్‌లో తక్కువగా దొరుకుతాయి కదా! అన్ సీజన్‌లో గూడా తక్కువగా వస్తున్నాయి. కానీ, ఈ సీజన్‌లో అయితే ఎక్కువగా వస్తాయి కదా! ఈ సీజన్‌లో ఈ మామిడికాయ తురుమును నిల్వ పెట్టుకున్నామనుకోండి 1 ఇయర్ వరకి ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలోనైతే చూపిస్తాను. ముందుగా కచ్చా మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. నేను 5 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువగానైనా తీసుకోవచ్చు. ఈ మామిడికాయలని మంచిగా వాటర్‌లో వేసుకొని నీట్‌గా కడుక్కోవాలి. ఎందుకంటే మనం మామిడికాయలు తెంపినప్పుడు పైన బంక బంకలాగా, జిగురులాగా ఉంటుంది కదా! ఏమైనా దుమ్ము ఉంటే పోవడానికి మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఎంత కలర్ చేంజ్ అయ్యాయో. అందుకోసం ఒక్కొక్క కాయని నీట్‌గా అయితే కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్‌లో కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేశాను. కాటన్ క్లాత్ పైన వేయడం వల్ల వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా! ఇలా కాటన్ క్లాత్ పైన వేసిన తర్వాత ఒక్కొక్క కాయని నీట్‌గా తుడుచుకుంటూ ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం తుడిచిన తర్వాత కూడా కొంచెం గాలికి వదిలిపెట్టామనుకోండి తేమ లాంటిది ఏమైనా ఉంటే మొత్తం ఆరిపోయి మంచిగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనకి బూజు అనేది రాకుండా ఉంటుంది. మొత్తం ఆరిపోయిన తర్వాత మామిడికాయలకి మూతుల దగ్గర చాక్‌తో కట్ చేసుకొని, ఇలా పీలర్‌తో మొత్తము పైన చెక్కునంతా తీసేయాలి. ఒక్కొక్క కాయని అలానే చేసుకోవాలి. నేను ఫస్ట్ 5 కాయలైతే తీసుకున్నాను. ఒక కాయ అయితే పండులాగా అనిపించిందనేసి పక్కనైతే పెట్టాను. 4 కాయల్ని ఇప్పుడు తురుముకుంటాను. మన దగ్గర కొబ్బరి తురిమేది ఉంటుంది కదా! దాంతో తురుముకోవాలి. ఆ తురిమే దాంట్లో గూడా చిన్న సైజ్‌ది ఉంటుంది, పెద్ద సైజ్‌ది ఉంటుంది. నేనైతే పెద్ద సైజ్ దాంతోని తురిమాను. చిన్న సైజ్ దాంతోని తురుముతే మిక్సీలో ఏసి మిక్సీ పట్టినట్టుగా అనిపిస్తుందనేసి నేను పెద్ద సైజ్ దాంతోనే తురిమాను. మొత్తానికి 4 కాయలు తురమడం అయితే అయిపోయింది. ఈ తురుమంతా ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగానే అవుతుందేమో. దీనికి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 5 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువగానే ఉండాలి. తక్కువగా ఉన్నట్టయితే మనకి బూజు వచ్చే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. సాల్ట్ ఎక్కువగా ఉన్నట్టయితే మనకి బూజు రాకుండా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో పులిహోర లేదు అంటే మనం చింతపండు వేసే ప్రతి దాంట్లో మామిడికాయ తురుమునైతే వేసుకోవచ్చు. మామిడికాయ పప్పు అలా ఎన్నో రకాలుగా చేసుకుంటాం కదా! ఇలా చేసి పెట్టామనుకోండి ఫ్రెష్‌గా ఉంటుంది. సీజన్‌తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్స్‌లలో పెట్టి స్టోర్ చేసే బదులు ఇలా సీసం దాంట్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పాడవకుండా ఉంటుంది. మనం ఎక్కువ శాతం పచ్చళ్ళని జాడీలలో పెడతాం కదా! అలాగే ఈ తురుమును కూడా సీసాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు ఉంటుంది. అస్సలు పాడవదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.